భక్తి న్యూస్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మహిళా ఉద్యోగి ఆరోపణలపై స్పందించారు కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. తనపై నమోదు ఏ కేసులను ఎదుర్కొంటాన్నారైనా ఇవాళ 2 సార్లు జనసేన విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. అన్ని విషయాలు వాళ్లకు చెప్పానన్నారు. ఇక కమిటీ నివేదిక ఇచ్చాక పార్టీ అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటాన్నారైనా ఇద్దరి మధ్య వ్యవహారాన్ని పార్టీకి రుద్దవద్దని కోరారు. జనసేన తీసుకునే నిర్ణయం తర్వాత ప్రజల్లోకి వస్తాన్నారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొకమారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. మరొకసారి ఇప్పుడు కావచ్చు, ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. నేను ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదేవిధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను.